ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పై మండిపడ్డారు. తిరుమలలో జరిగినట్లు చర్చి మసీదుల్లో జరిగితే ఊరుకుంటారని ప్రశ్నించారు. ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు ఎట్లా? ముంబై నటి జత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ను డెహ్రాడూన్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం. మారేడుమిల్లి జలపాతం దగ్గర 4 మెడికోలు గల్లంతు. ఎన్ఆర్ఐలు దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని మోదీ హితవు పలికారు. భారత్ కే సబ్సే మజబూత్ బ్రాండ్ అంబాసిడర్ రహే హై. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు పాలకుడిలా రావటం ప్రజల దురదృష్టకరమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు అపవిత్రమైందని తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించనున్నారు. చంద్రబాబు చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. స్టాక్ మార్కెట్లు ఆరంభంలోనే అదృశ్యం అనిపించాయి. లాభాలతో మొదలైన సూచీలు సరికొత్త రికార్డు గరిష్టాలను తాకాయి. పండుగ సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 24,000 డాన్స్ స్టెప్లను చేసినందుకు ఆయనకి ఈ గౌరవం దక్కింది. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా రియా సింగ్ నిలిచారు. బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో పాటు 5 వికెట్లు తీయడం ఇది 12వసారిగా భారత క్రికెటర్లో జడేజా టాప్ గా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పఠాన్ కి సీక్వెల్ రాబోతుంది. హైదరాబాద్ లో నోవాటెల్లో ఇవాళ జరగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో విచారణ వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. చెస్ ఒలింపియాడ్లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఏపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సోనూ సూద్ తెలిపారు. బాలీవుడ్ సినిమా స్త్రీ 2 కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించనుంది. ఈ రోజు గడిస్తే 600 కోట్లు కలెక్షన్స్ సాధించనుంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కల్కి 2 టైటిల్ గా కర్ణ 3102 BC అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 28న హరిహర మల్లు రిలీజ్ కానున్నట్లు మూవీ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు 3 లక్షల విరాళం అందించిన హైపర్ ఆది. నటి జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవరా సినిమాలో నటిస్తున్నందుకు ఎన్టీఆర్ అభిమానులు తనని జాను పాప అని పిలవటం తనకి ఎంతో ఆనందంగా ఉందని ఆ సంతోషాన్ని పంచుకుంది. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి
నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya Akka, and I really hope and pray you like our film.